హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి వీడియోలో తమ్ముని మ్యారేజ్ ముందు షావ తీసే వీడియో షేర్ చేసిన కదా. ఈ వీడియోలో వచ్చేసి మెహందీ వీడియో. మెహందీ అంటే మేమేమంతా సెలబ్రేట్ చేసుకోలేదు, కానీ చిన్నగా మేమందరం మెహందీ పెట్టుకునే వీడియోనైతే షేర్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే అనుష నాకు మెహందీ పెట్టిన తర్వాత మా పిల్లలకి పెడుతుంది. ఈ విషయంలో చూడండి, 2 బాక్సులు అయితే తీసుకొచ్చినాం. అనుషనైతే మా తమ్ముని మ్యారేజ్ కూరాల రోజు వచ్చిందన్నమాట మా ఆయనతోటి రమ్మంటే. సో మమ్మల్ని రెడీ చేయడం, కోన్ పెట్టడం ఇవే సరిపోయింది పాపం. చూసారు కదా, మా తమ్మునికేమో మా మరదలు, మా తమ్ముని వాళ్ళ భార్య పాపం ప్రెగ్నెంట్ తోటి ఉన్నా సరే వాని కోసం వచ్చి మెహందీ అయితే పెట్టిందన్నమాట. చూసారు కదా, ఇక్కడ ఒకరి తర్వాత ఒకరికి మా అనుషనైతే ఇద్దరు మెహందీ పెట్టేటోళ్ళు ఇద్దరు అయ్యారు. చూసారు కదా, ఒకరి తర్వాత ఒకరికి అందరం అయితే మా అక్క వాళ్ళు, మా చెల్లెళ్ళు, మేమందరం పెట్టుకొని మా స్మైలీ అయితే చక్కెర నీళ్ళు అద్దుతుంది. చూసారు కదా, ఫైనల్గా మార్నింగే పెట్టుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే మధ్యాహ్నం ఈవినింగ్ కూరాలన్నమాట. ఈవినింగ్ వరకు కడుక్కొని మళ్ళీ పనులు చేసుకోవచ్చు కదా, అందుకని చెప్పి మేమైతే ఇట్లా మధ్యాహ్నం పెట్టుకున్నాం అన్నమాట. కానీ అంతసేపు కూర్చొని పెట్టడం చాలా ఇబ్బంది కదా. సో మా తమ్ముడు ఫైనల్గా పెట్టడం అయిపోయిన తర్వాత మళ్ళీ మా మరదలకి అయితే మళ్ళీ అనుషని అందరికీ చాలా మందికి వేసిందన్నమాట. సో మెహందీ అయిపోయిన తర్వాత ఇక్కడ మేమైతే చీరల ప్యాకింగ్ అయితే చేస్తున్నాం అన్నమాట. చీరలు, టవల్స్, బ్లౌజ్ పీస్లు. ఇది తమ్ముని పెళ్ళి కాబట్టి లాస్ట్ పెళ్ళిగా అదే అబ్బాయి పెళ్ళికి అందరికీ బట్టలు పెడతారు. అంటే మా అమ్మకు కూడా ఇదివరకు పెట్టిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళందరి లిస్టు ఒక పేపర్లో రాసుకొని ఈ చీరలన్నీ కవర్లో పెట్టి వాటిపైన పేర్లు అయితే రాసి ఎవరెవరికి ఏ చీరలు ఇవ్వాలి కవర్లు అని చెప్పి మార్కర్ తీసుకొచ్చుకొని అన్నీ లెక్క పెట్టుకుంటా చీరలు అయితే ప్యాకింగ్ చేసినాం అన్నమాట, మా వదినే నేను. చూసారు కదా, చాలా నైట్ అయిందన్నమాట ఈ చీరలన్నీ ప్యాకింగ్ చేసే వరకు. అన్ని జారుడు చీరలు, అందరికీ ఒకే రకం చీరలు తీసుకొచ్చినాం అన్నమాట. కొన్ని దొరకని అయితే వేరు తీసుకొచ్చినాం. చూసారు కదా, ఇక్కడ చీరల ప్యాకింగ్ అయిపోయిన తర్వాత చూసారు కదా, నెక్స్ట్ అయితే అల్లం వెల్లిపాయలు పొట్టు తీస్తున్నాం అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, చుట్టూ ఎంతమంది కూర్చున్నామో. విలేజ్లలో అయితే ఇట్లనే ఉంటుంది. ఎవరింట్లోనైనా ఫంక్షన్ అయితే చాలు మొత్తం వాళ్ళందరూ ఒకటై అన్ని పనులు అయితే చేస్తారన్నమాట. సో అందుకని చెప్పి ఇక్కడ చూడండి ఎంత చీకటి అయిందో. వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి పాపం అల్లం వెల్లిపాయలు అయితే తీయడానికి వచ్చిల్లన్నమాట. ఇవన్నీ తీసుడు అయిపోయాక మార్నింగ్ అయితే పట్టించుకురావాలి, అందుకని చెప్పి చూసారు కదా, అందరం అయితే మాట్లాడుకుంటూ తీసినాం అన్నమాట. అల్లం తీసేవాళ్ళు అల్లం, ఎల్లిపాయలు తీసేవాళ్ళు ఎల్లిపాయలు, ఇట్లా అన్నీ తీసినాం అన్నమాట. ఎందుకంటే కొంచెం ముందు పట్టిస్తే టేస్ట్ పోతుందని చెప్పి ఆ రోజేనైతే మంచిగా ఉంటుందని చెప్పి నైట్ అయితే తీస్తున్నాం. మార్నింగ్ పట్టించుకోవచ్చు కదా, అందుకని చెప్పి గిన్నె దగ్గర. చూసారు కదా, అది నైట్ అన్నమాట. నెక్స్ట్ అయితే అల్లం వెల్లిపాయలు తీసిన తర్వాత మేమైతే ఇంటి దగ్గర బయట డెకరేషన్ అయితే కొంచెం చేసినాం అన్నమాట. కలర్ పేపర్స్ ఉంటాయి కదా, అవి వాటితోటి రేకులకు అయితే అతికించినాం అన్నమాట. మా చెల్లె వాళ్ళు, తమ్ముని వాళ్ళు, మేము, మా అక్క, మేమందరం గ్లూ ఉంటుంది కదా, గ్లూ తయారు చేసి రవ్వతోటి ఈ పేపర్స్ అయితే తీసుకొచ్చి ముందట కొంచెం డెకరేషన్ లాగా వేసినాం అన్నమాట రేకులకు, దర్వాజాలకు. సో అందుకని చెప్పి ఇట్లా ఈ కలర్ తీసుకొచ్చి కొందరు తీసిస్తుంటే కొందరు అయితే అద్దుకుంటా అతికిస్తారన్నమాట. మంచి చూసారు కదా, మొత్తం మస్తు చీకటి అయింది అప్పటికే. అన్ని పనులు చేయడం, తిరగడం, రావడం, మళ్ళీ పని చేయడం మస్తు కష్టమైందనమాట. మా తమ్మునికి ఇటు వర్క్ లీవ్ అయితే పెట్టుకున్నాడు అనమాట, మ్యారేజ్ కాబట్టి. పెళ్ళికి ముందు వారం రోజులు, పెళ్ళి తర్వాత వారం రోజులు ఇస్తారట. సో అందుకని చెప్పి చూసారు కదా, ఇట్లా ఒకరు పూస్తా అంటే ఒకరు అది అతకబెట్టాలన్నమాట. మధ్యలో జోక్స్ అయితే ఫుల్ పడుకుంటూ లేసుకుంటూ అతకబెట్టాలన్నమాట. అయితే పెళ్ళికి ఒక పేపర్ తోటే కాకుండా మామిడాకులు కూడా దండలినట్టు అల్లి పెద్దగా మొత్తం రేకులకు మొత్తం కట్టినాం అన్నమాట. చీకటి ఉండుట్లో కొంచెం కనబడతలేదు. నెక్స్ట్ అయితే 26, 24, 28 గాజులు అయితే తీసుకొచ్చి ఎవరి వాళ్ళకు ఏ ప్లేట్లో అవి 6 గాజులు దారం పెట్టి కట్టినాం అన్నమాట. ఎందుకంటే కూరళ్ళకు వచ్చే వాళ్ళకి పువ్వులు, గాజులు ఇవన్నీ ఇస్తారు కాబట్టి ఇట్లా పెట్టెలు అయితే తీసుకొచ్చినాం అన్నమాట. ఇవి చదివే వరకు అయితే చాలా లేట్ అయింది ఫ్రెండ్స్. చూసారు కదా, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇదేమో చిన్నగా మెహందీ వీడియో. నెక్స్ట్ వీడియోలో కూరలు, హల్దీ, మ్యారేజ్ ఈ వీడియోలు అన్నీ ఉన్నాయి. ఎడిటింగ్ చేయలేక లేట్ అయినాయి అని చెప్పినా కదా. సో ఫైనల్గా ఒక్కొక్కటి మెల్లమెల్లగా ఎడిటింగ్ చేసి మీకు షేర్ చేద్దామని అనుకుంటున్నా. కంపల్సరీ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎట్లుందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.